పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పవిత్ర దైవవాక్యము ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు క్రైస్తవ లోకానికి ఎంతో ప్రాధాన్యత కూడుకున్నటువంటి రోజు. ఎందువల్లంటే ఈ రోజు నుంచి ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను తలంచుకొని ఉపవాసాల ద్వారా వారి యొక్క శ్రమను ధ్యానించుకుంటూ ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు వారిలో ఉన్నటువంటి పాపకలంకమైనటువంటి జీవితాన్ని తగ్గించుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క శరణు కోరి ఉపవాసాలు చేస్తూ వీలైతే దీక్షలకు పూనుకునే రోజు. వీటిని సామాన్య వాడుక భాషలో శ్రమల రోజులని లేక ఉపవాస రోజులని అంటారు. ఈ యొక్క శ్రమల రోజును లేక ఉపవాస రోజులను విభూతి బుధవారంతో ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా ఈరోజు రోమన్ కథోలిక సంఘంలో ప్రతి క్రైస్తవుని క్రైస్తవురాలని ప్రభుకి సమర్పించుకుంటూ పవిత్ర దివ్య బలి పూజలో అందరూ ఉపవాసాలు చేస్తూ పాపాలకు మనస్తాపడుతూ దేవుని క్షమను వేడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దైవదేవులను పొందటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఉపవాస దినాలకు సంబంధించి ప్రారంభ రోజులో క్రైస్తవ దేవాలయాల్లో విభూతి పండుగగా కొనియాడుతూ విభూతిని మట్టిగా పోల్చుకుంటూ మట్టి నుంచి వచ్చిన మానవుడు చివరకు మట్టిలో కలవవలసిందే అను మానవుని యొక్క అశాశ్వత జీవితమును జ్ఞప్తికి తెచ్చుకుంటూ క్రైస్తవులంతా ఎవరికి వారు వారి వారి అపవిత్ర జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనస్తాపడి క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ వేడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. జీవితాలు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి దైవ వాక్యాలు మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు, 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు, 3వ పట్టణము మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఈనాటి దైవవాక్యము ధ్యానమునకు ముఖ్య అంశము ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని దేవుడు అట్లు చేసిన. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దైవవాక్కును ఒక ఉపమానం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో 4 స్నేహితులు ఉండేవారు. వారు ఒకరినొకరు తెలియకుండా పట్టణంలోని డాక్టర్ నరేష్ అను వైద్యం కొరకు వెళ్ళారు. అక్కడ వీరి యొక్క అనారోగ్యాన్ని నిర్ధారించుటకు డాక్టర్ గారు వీరికి ఎక్స్రేలు తీయించారు. ఆ ఎక్స్రేలో తీసి చూడగా డాక్టర్ గారు నలుగురి యొక్క అనారోగ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఎందువల్లంటే నలుగురు మధ్య వయస్కులే. వారిలో ఒకరికి కిడ్నీలు పాడయ్యాయని, ఒకరికి గొంతు క్యాన్సర్ ఉందని, ఒకరికి నరాల బలహీనతని, మరొకరికి ఊపిరితిత్తులు పాడయ్యాయని రిపోర్ట్లు వచ్చాయి. డాక్టర్ గారు వారి యొక్క అనారోగ్యాల గురించి వివరిస్తూ ఒకరు విపరీతంగా తాగటం వలన కిడ్నీలు పాడయ్యాయని, ఒకరు విపరీతంగా ధూమపానం చేయటం వలన గొంతు క్యాన్సర్ వచ్చిందని, మరొకరు విపరీత తిరుగుడు వలన నరాలు బలహీన పడిపోయాయని, మరొకరు విపరీతంగా స్మోక్ చేయటం వలన లేక పొగ తాగటం వలన ఊపిరితిత్తులు పాడయ్యాయని, అందులో ఆ నలుగురి యొక్క అనారోగ్యాలు చివరి దశలో ఉన్నాయని తెలుపుతూ ఆ డాక్టర్ గారు కూడా రోమన్ కథోలికుడు అవటం వలన ఆ నలుగురిని గుర్తించి వారిని మీరు రోమన్ కథోలికులు కదూ అని ప్రశ్నించి, ప్రతి సంవత్సరం మీరు ఉపవాస దినాల్లో దీక్షలు చేస్తారు కదా, మరేంటి దీక్షలు చేసుకునేవారు ఇలా చేయకూడదు కదా, అసలు దీక్షలు తీసుకునేది బలహీనతల నుండి బయటపడటానికే కదా అంటే నాకు అర్థమైంది ఏమిటంటే, మీరు ఆ 40 రోజులు దీక్ష చేసి 40 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత మీ పాత జీవితంలో జీవిస్తున్నారా అని తన యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు. అయితే ఆ దీక్షలు తీసుకోవటం దేనికి అని వారిని ప్రశ్నించగా వారు, సార్ ఆ బలహీన శోధన నుండి బయటపడలేకపోతున్నాం సార్ అని వాళ్ళు విచారంతో డాక్టర్ గారి ముందు వారి యొక్క బాధను వ్యక్తపరుస్తారు. అందుకు డాక్టర్ గారు కూడా కాథలిక్ అవటం వలన తనకున్నటువంటి పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క పరిజ్ఞానంతో
పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనమును గురించి ఈ విధంగా చెప్తారు. తాను శోధింపబడి వెదనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడిన వారికి సహాయం పడగలడు అని వచనం చెప్తూ, మీరు కూడా మీ బలహీనతల నుంచి బయటపడటానికి క్రీస్తు ప్రభుని వేడవచ్చు కదా. క్రీస్తు ప్రభు తప్పనిసరిగా మీరు సహాయం చేస్తారు కదా. మీరు మీ బలహీనతల నుండి బయటపడటకు ప్రయత్నం చేస్తూ ఆ తాగుడుకు ఉపయోగించే డబ్బులను మీకు ఆరోగ్యమునిచ్చు బలమైన ఆహారమును తీసుకోవచ్చు కదా. మీరు అలా చేయకపోతే మీ ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోతాయి. అప్పుడు వైద్యం చేసినా ఉపయోగం ఉండదు. ఇప్పటికే మీ అనారోగ్యాలు చివరి దశలో ఉన్నాయి. మీరు దీక్ష తీసుకుని కూడా దేవుని మాట తప్పుచు దేవునితో మనకు సహచర్యం ఉండదని చెప్పుకుంటూ మనము చీకటి యందు నడిచిన యెడల మనము అబద్ధం ఆడుచున్నాము, ఒక్కసారి ఆలోచించని అంటూ డాక్టర్ గారు ఆ నలుగురికి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని వినిపించారు. అంతేకాకుండా వారు ఈ విధంగానే వారి బలహీనతల్లో ఉంటే వారు ఘోర పాపం చేసినట్టే అవుతుందని, మీకు ఏమైనా అయితే మీ కుటుంబాలు కూడా అత్యంత దీనమైనటువంటి పేదరికానికి నెట్టివేయబడతారని, మీ యొక్క కుటుంబాల పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటాయని తెలియజేశారు. అంతేకాకుండా మీరు మీ దుర్వ్యసనాల నుండి బయటపడితేనే తప్ప, మీరు నిజంగా ఆ బలహీనత నుంచి బయటపడితేనే మీరు రక్షించబడిన వారుగా గుర్తించబడతారని, మీరు దీక్షలు తీసుకుని మీ ఆధ్యాత్మిక జీవితాల ద్వారా మీరు మారకపోయినట్లయితే పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం మీరు నరకానికి నెట్టివేయబడతారని, మీ యొక్క జీవితాలను మీ చేతులారా వ్యర్థం గావించుకున్నట్లేనని ఆ డాక్టర్ గారు చెప్పిన విషయం అర్థమై ఇళ్లకు వెళ్ళి దీక్షను నిష్ఠగా చేసి వారి యొక్క జీవితాన్ని మార్చుకొని అనారోగ్యాల నుండి స్వస్థ పొందుతారు. ఆ నలుగురు స్నేహితులు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఉపవాస దినములకు సంబంధించినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఉపమానం. ప్రత్యేకంగా ఈ ఉపవాస దినాలలో దీక్షలు తీసుకుని గౌరవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానాన్ని అర్థం చేసుకొని జీవితాలని మార్చుకోవాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఉపవాసం అంటే లేక దీక్ష ఎందుకు తీసుకుంటున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీక్షలో ప్రతి క్రైస్తవుడు మాటపట్టు తీసుకుంటాడు కదా. మాటపట్టు అంటే ఏంటో తెలుసా? మాటపట్టు అంటే లేక దీక్ష అంటే క్రీస్తు ప్రభువుతో అప్పటి వరకు మీరు ఉన్నటువంటి పాపమును వదిలివేస్తానని మాట ఇవ్వటం. దీక్ష పొందటం అంటే నీ భౌతిక దేహంపై నీవు అదుపు కలిగి ఉంటానని మాట ఇవ్వటం. దీక్ష పొందటం అంటే తండ్రి దేవునికి 10 ఆజ్ఞలను పాటిస్తానని మాట ఇవ్వటం, తిరుసభ కట్టలను ఆచరిస్తానని మాట ఇవ్వటం. దీక్ష పొందటం అంటే నీవు క్రీస్తు ప్రభుని సాక్షిగా ఉంటావని మాట ఇవ్వటం. దీక్ష పొందటం అంటే క్రీస్తు ప్రభుని పోలి జీవించటం. దీక్షను తీసుకున్నటువంటి క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ ఇదిగో మీరు ఫోటోలో చూస్తున్నటువంటి 21 సూత్రాలను పాటిస్తారు. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సోదరులారా, జాగ్రత్త. దీక్షను నిబద్ధతతో దేవునికి ఇచ్చిన మాట పట్టు ప్రకారం జీవించండి. లేకుంటే యోహాను గారు మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు దేవుని అసత్యవాదిని చేసినట్లు అవుతారు. ఆ వచనాలు ఇలా ఉన్నాయి: మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకున్నచో మన యందు ఏమాత్రము సత్యము లేకుండాటే కాక ఆత్మవంచన చేసుకున్న వారము అవుతాము. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకున్నచో మనము దేవుని అసత్యవాదం చేసినట్లు అవుతుంది. అంటే ఆయన వాక్కు మన యందు లేదని అర్థం. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కేవలం దీక్ష చేసేవారే కాకుండా ప్రతి రోమన్ కథోలికుడు, ఆ మాటకు చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఈ యొక్క ఉపవాస దినాల్లో క్రీస్తు ప్రభు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని పాపరహితంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అనుదినము దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రార్థనలో పాల్గొనడానికి, శిలువ మార్గం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక ముగింపుగా ఈనాటి దైవవాక్యాన్ని ధ్యానించుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉపవాస దినంలో మనకు సహాయం చేయమని వేడుకుందాం. ప్రార్థన. ఓ క్రీస్తు ప్రభువా, మానవుల బలహీనతలోకి చొచ్చుకొని వచ్చి
వారిని బలవంతులను చేయు దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉపవాస దినముల ప్రారంభం నుండి క్రైస్తవులమంతా మేము మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. బలహీనులము, పాపులమైన మేము శోధింపబడి శోధనలు విజయం సాధించిన మీ సన్నిధికి వచ్చి మీ సహాయమును చేతులు జోడించి అర్థిస్తున్నాము తండ్రి. మమ్ము కరుణించి ఈ ఉపవాస దినముల్లో మరెక్కువగా విజృంభించు సాతానును మీ సహాయంతో జయించు శక్తిని మాకు ఇవ్వండి. మాకు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా దీక్షలు పొందుతున్న క్రైస్తవ సహోదరి సహోదరులందరినీ కరుణించి తోడుగా ఉంటూ ఆత్మీయ బలంతో పాపాలకు, దుర్వ్యసనాలకు, బలహీనతలకు దూరముగా ఉండే శక్తిని మాకందరికీ ప్రసాదించమని బలమైన శక్తివంతమైన మీ కుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు ప్రభుని పవిత్ర నామమున మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అతిరేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనవి, దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దైవవాక్య వ్యాప్తిలో సహకరించవలసిందిగా మేము కోరుచున్నాను. మన ప్రభు మనలందరిని దీవించి కాచి కాపాడుగాక. ఆమెన్.